శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబికాయ నమ. ఏకవేణి జపాకర్ణపూర నగ్న కరాస్థిత లంబోష్టి కర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిణి వామపాదోల్లసల్లోహ లతాకంటకభూషణ వరమూర్ధధ్వజ కృష్ణ కాళరాత్రిర్భయంకరీ. శ్రీదేవి మహత్యం, దేవి భాగవతం వింటున్నాము. సప్తమ స్కందంలో ముందు భాగంలో హరిహరులకు గర్వభంగము, దక్షుడు చేసిన అపరాధము, 108 శక్తి పీఠాలనే చెప్పుకున్నాము. ఇక జనమేజయుడు వ్యాస మహర్షిని పార్వతీ జననగాథను వినిపించమని అడగగా జనమేజయుడు మొదలుపెట్టాడు. జనమేజయ, నువ్వు ధన్యుడివి, కృతకృత్యుడివి, మహాత్ముల చేతి కింద నలిగిన వాడివి. మహాదేవి పట్ల నిర్వాజ్యమైన భక్తి నీకు కుదురుకుంది, అదృష్టవంతుడివి. తరువాత కథ చెబుతాను, ఆలకించు అన్నాడు. తారకాసుర విజృంభణం. సతీవియోగంతో భ్రాంతచిత్తుడై శివుడు దేశమంతటా సంచరించి ఒకానొక దివ్య స్థలంలో తపస్సుకి ఉపక్రమించాడు. ప్రాపంచిక దృష్టిని పూర్తిగా విడనాడి సమాధి వహించి స్థిర చిత్తంతో మహాదేవిని ఉపాసించాడు. ఆమె రూపాన్నే ధ్యానిస్తూ ఆమె నామాన్నే జపిస్తూ కాలం గడిపాడు. సతీదేవి వెళ్ళిపోవడంతో ముల్లోకాలలో సౌభాగ్యరహితాలయ్యాయి. చరాచర జగత్తు అంతా శక్తిహీనం అయిపోయింది. ప్రాణకోటికి ఆనందం అనేది లేకుండా పోయింది. సర్వలోకులు ఉదాసీనులై చింతార్జరితులయ్యారు. అందరినీ దుఃఖం ఆవరించింది. రోగగ్రస్తులు అయ్యారు. గ్రహాలు, గ్రహాది దేవతలు ఒక నీతి లేకుండా వర్తించడం మొదలైంది. ఇదే తరుణంలో తారకాసురుడు బ్రహ్మదేవుడిచ్చిన వరాలతో గర్వించి ముల్లోకాలకు నాయకుడయ్యాడు. ప్రజాకంటకుడిగా మారిపోయాడు. శివుడు ఔరసుడిగా జన్మించిన పుత్రుడు మాత్రమే తారకాసురుణ్ణి సంహరించగలడని దేవతలంతా నిర్ధారించారు. శివుడికి అటువంటి పుత్రుడు లేడు అని తెలుసుకున్న తారకుడు మరీ విజృంభించి దేవతలను హింసించాడు. దిక్కుతోచని దేవతలు చెట్టుకొకరు పుట్టకొకరుగా పారిపోయారు. శివుడికి ప్రస్తుతం ఇల్లాలే లేదు, మరింక పుత్రుడేంటి, ఈ కష్టాల నుంచి గట్టెక్కేది ఎలాగా అని దేవతలంతా విచారంలో మునిగిపోయారు. మన దురదృష్టం ఇలాగే ఉంది, శ్రీ మహావిష్ణువును ఆశ్రయిద్దాం, ఆయన ఏదైనా ఉపాయం చెబుతాడు అని దేవతలంతా కూడబలుక్కుని వైకుంఠానికి వెళ్ళారు, మొరబెట్టుకున్నారు. శ్రీహరి వారిని అందరినీ ఊరడించి, దేవతలారా చింతించకండి, మన కోరికలు తీరడానికి కల్పవృక్షం శ్రీమన్ మహాదేవి, మణిద్వీపవాసిని జగన్మాత, మనం చేసిన అపరాధాల వల్లనే మహాదేవి ఇలా ఉపేక్షించి ఊరుకుంది, మనకు బుద్ధి రావడం కోసం ఇలా శిక్షించింది. లాలన చేసిన తాడన చేసిన తల్లికే తగును. అయితే ఏ తల్లికి బిడ్డ మీద నిజమైన కోపం ఉండదు, దోషాలను తొలగించడానికి కోపం అభినయిస్తుంది అంతే. మాటిమాటికి బిడ్డడు అపరాధం చేస్తూనే ఉంటాడు, అయినా తల్లి కనుక క్షమిస్తుంది, మరింకెవరూ క్షమించరు. అందుచేత దేవతలారా, మీరందరూ ఆ పరాంబికను శరణవేడండి, ఇక ఆలస్యం చేయకండి. నిర్వ్యాజ్య కృపాసింధు జగదీశ్వరి మిమ్మల్ని కాపాడుతుంది, రాక్షస పీడ తొలగిస్తుంది అని ఓరడించి దేవతలనందరినీ వెంట పెట్టుకుని లక్ష్మీతయుతుడే శ్రీహరి హిమోత్పర్వతానికి బయలుదేరాడు. అక్కడ దేవతలు ప్రశాంత ప్రదేశాలను చూసుకుని అంబామంత్రాన్ని పునశ్చరణ చేస్తూ అంబాయజ్ఞాలతోనూ దీక్షతలతోనూ నిర్వహించారు. కొందరు నామపారాయణ, కొందరు సూక్తపారాయణ, కొందరు మంత్రపారాయణ యథావిధిగా చేశారు. న్యాసపరాయణులు, అంతర్యాగపరాయణులు, ఉర్లేఖ పూజాపరాయణులు అయ్యారు. మరికొందరు మరికొందరు కొన్ని సంవత్సరాల పాటు ఇలా సాగాయి జగన్మాత ఆవిర్భావం. చైత్రమాసం నవమి భృగువాసరాన, ఇది శ్రీరామ నవమి అవుతుంది మనకి. వసంత నవరాత్రుల్లో నవమి తిథి.
ఈ రోజున దేవతలకి అందరికీ అమ్మవారు ఒక మహా తేజస్సుగా ఆవిర్భవించి కనపడింది. వసంత నవరాత్రుల మొదటి రోజున శ్రీదేవి భాగవతం రికార్డింగ్ చేయడం మొదలుపెట్టాను. ఈ నవరాత్రికి పూర్తి అవ్వాలన్న ఉద్దేశంతో చైత్రశుద్ధ నవమి నాడు క్రోధినామ సంవత్సరం 17వ తారీఖు ఏప్రిల్ నెల ఈ తారీఖు పూర్తి అవ్వాలని ఆ జగదంబ ఆదేశంగా భావించి రికార్డింగ్ మొదలుపెట్టాను. ఆ అమ్మ దయ వల్ల పూర్తి చేయగలననేటటువంటి అభిప్రాయాన్ని ఊహించుకుంటూ ఉన్నాను. ఆ పైన అమ్మదయ్య. చైత్రమాసం నవమి భృగువాసరాన దేవతల ఎదుట ఒక మహా తేజస్సు ఆవిర్భవించింది. దానికి 4 వైపులా 4 వేదాలు స్తుతిస్తున్నాయి. కోటి సూర్య ప్రతీకంగా ఉండి కోటి చంద్రప్రకాశంగా చల్లదనం విరజమ్ముతోంది. కోటి మెరుపులు ఒక్కసారి మెరిసినట్టుగా అరుణకాంతులను వెదజల్లుతోంది. పైన కానీ పక్కన కానీ మధ్యలో కానీ పలచబారలేదు, ఆద్యంతాలు లేవు, కర చరణ జవయవములు లేవు. స్త్రీ రూపం కాదు, పుంరూపం కాదు, స్త్రీ పురుష రూపం కాని రూపము కాదు, అంటే ఉభయ రూపము కాదు. ఆ దీప్తికి దేవతల కన్నుల మసకబారాయి. కళ్ళు నిలుపుకొని ధైర్యం తెచ్చుకొని తేరిపార చూశారు. అప్పటికే ఆ దివ్య తేజస్సు స్త్రీమూర్తిగా రూపుధరించి రాశీభూత సౌందర్యం సుకుమారి ఈ నవయౌవన తామర మొగ్గలను పరిహసిస్తున్న పీన కుచద్వయం, చిరుమువ్వల సవ్వడి చేస్తున్న మొలనూలు అంటే మేఖల అంటారు, లేదంటే వడ్డాను అనొచ్చు. మంజీరాలు, బంగారు కేయూరాలు, అంగదాలు, కంఠాభరణాలు, రత్నరాసులు పొదిగిన కంఠపటిమ, చిన్న మొగలి రేగును ముడుచుకున్న కొప్పు, విశాలమైన కటి ప్రదేశము, పొట్ట మీద సన్నని నూగారు, కర్పూరపు తాంబూలంతో ఇరుపెక్కి సువాసనలు విరజమ్ముతూ ఉన్న నోరు, మెరసిపోతున్న బంగారు లోలకులు, తడుగులీనుతున్న నున్నని చెక్కిళ్ళు, అష్టమి నాటి చంద్రరేఖ లాంటి నుదురు, దట్టమైన కనుబొమ్మలు, ఎర్ర కలువుల్లాంటి నేత్రాలు, కొనదేరణ ఎత్తైన ముక్కు, మధురాధరం, మల్లె మొక్కల్లాంటి పలువరస, ముత్యాల దండలు, రత్న కిరీటము, చెవికి అలంకరించుకున్న ఇంద్రరేఖ, జడలో మల్లికా మాలతీ పుష్పాల దండ, నుదుట 3వ కన్నుల ఎర్రని కుంకుమ బొట్టు, పాశాంకుశ వరదాభయ హస్తాలు, ఎర్రని చీరకట్టుకుని దానిమ్మ పువ్వు రంగులో దగదగలాడుతూ ఉన్నది జగన్మాత. సర్వ శృంగార వేషాఢ్య, సర్వదేవ నమస్కృత, సర్వాసాపూరిత, సర్వమాత, సర్వమోహిని ప్రసన్నరాలై చిరునవ్వులు చిందిస్తోంది అవ్యాజ కరుణామూర్తి. నాకు కనపడుతోంది, మీకు కూడా కనపడింది అనుకుంటున్నాను. దేవతాకృత దేవీ స్తుతి. ఇది మనం కూడా దేవిని స్తోత్రం చేసామని అనుకుందాం. దీంట్లో కొన్ని శ్లోకాలు ఇక్కడ పొందుపరిచారు. అవి ముందు చదువుకుని ఆ దేవి స్తుతిని మనమే ఆ దేవిని స్తుతి చేసాము అన్నట్టుగా భావం చేసుకుంటూ అది విందాం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నీతాయ ప్రణతాస్మితాన్ తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచినీం కర్మఫలే జుషుష్టాం దుర్గాదేవీం శరణం ప్రపద్యే సుతరసితరసే నమః. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశువో వదంతి సానో మంద్రేష మూర్ఛందుహానాం ధేనుర్వాగస్మాన్ ఉపనిష్ఠుతైతు మహాలక్ష్మ్యై చ విద్మహే సర్వశక్త్యై చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. దేవతలందరూ ఎక్కడ వాళ్ళకు అక్కడ సాష్టాంగపడ్డారు. ఆనంద బాష్పాలు అడ్డుపడి చూడలేకపోతున్నారు, గొంతు విప్పి మాట్లాడలేకపోతున్నారు. కొంతసేపటికి తేరుకుని మళ్ళీ ధైర్యం కూడగట్టుకుని జగదంబకును స్తుతించున్నారు.
కాళరాత్రి బ్రహ్మసుత వైష్ణవి జగద స్కందజనని సరస్వతి అదితి దక్షదుహిత పావన శివ నమో నమ. మహాలక్ష్మి సర్వశక్తి నిన్ను తెలుసుకుంటున్నాము, మమ్మల్ని నడిపించు. విరాట్ స్వరూపిణి సూత్రాత్మమూర్తి అవ్యాకృత రూపిణి శ్రీ బ్రహ్మమూర్తి నమో నమ. దేవి నిన్ను తెలుసుకుంటే ఈ జగత్తు ఈ సంసారము అదృశ్యమైపోతుంది. తెలుసుకోలేకపోతే రజు సర్పభ్రాంతిలాగా ఏడిపిస్తూ ఉంటుంది. తాడును చూసి పాము అనుకున్నట్టుగా భయపడుతూ ఉంటాం. చిదేక రసరూపిణి అఖండానంద రూప వేద తాత్పర్య భూమిక పంచకోశాతిరిక్త అవస్థాత్రయ సాక్షిణి త్వం పదలక్షార్థ ప్రత్యేగాత్మస్వరూపిణి ప్రణవరూప హ్రీంకారమూర్తి నానామంత్రాత్మిక కృపాసింధు నమో నమ. దేవతలు దగ్ధ స్వరాలతో చేసిన స్తుతులకు మహాదేవి సంతృష్టి చెందింది. మత్త కోకిల కంఠాన్ని సవరించి పలికింది. నేను భక్తుల పాలిటి కల్పవృక్షాన్ని కదా, అడగండి ఏమి కావాలో. నేనుండగా మీకు అంటే మనందరికీ, నా భక్తులకు, అందులో మనం ఉన్నాం కదా, దిగులు ఏమిటి? దుఃఖం సంసార సాగరం నుంచి నా భక్తులను ఎప్పుడూ ఉద్ధరిస్తూనే ఉంటాను. ఇది నా ప్రతిజ్ఞ. అమ్మ ప్రతిజ్ఞ పూనింది. దేవతలారా తెలుసుకోండి, ఏమి కావాలో అడగండి. జగన్మాత, ముల్లోకాలలోనూ నీకు తెలియనిదంటూ ఒకటి ఉన్నదా? నువ్వు సర్వజ్ఞవు, సర్వసాక్షివి. తారకాసురుడు మమ్మల్ని రేయింబావుళ్ళు హింసిస్తున్నాడు. శివుడిగా ఔరసుడిగా పుట్టిన పుత్రుడొక్కడే తారకుడని చంపగలడని బ్రహ్మదేవుడు చెప్పాడు. మరి ఇప్పుడు ఆ శివుడికి అసలు ఇల్లాలే లేదు. నీకు తెలుసు కదా. ఇంతకన్నా మేము చెప్పగలిగింది లేదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించి మాకు దారి చూపించు. నీ పాద పద్మాలను నిరంతరము ధ్యానించే భక్తులము, ప్రాణరక్షణ కోసము నిన్ను ప్రార్థిస్తున్నాము. ఇంతకన్నా మాకు కోరదగినది ఇంకొకటి లేదు. పార్వతిగా అవతరణ. దేవతలారా భయపడకండి. నా శక్తి త్వరలోనే గౌరిగా హిమవంతుడి ఇంట జన్మించబోతోంది. ఆ గౌరిని శివుడికిచ్చి వివాహం జరిపించండి. హిమగిరీంద్రుడు ఎప్పుడూ మనస్సులో నన్నే ధ్యానిస్తూ ఉంటాడు. మీలాగానే నా భక్తుడు. అతడి ఇంటిలో కూతురుగా జన్మించడం నాకు చాలా ఆనందదాయకం. జగదీశ్వరి మాటలను హిమవంతుడు విన్నాడు. అనుగ్రహానికి మురిసిపోయాడు. కళ్ళల్లో ఆనంద బాష్పాలు, గొంతు చేరబోయింది. హే సచ్చిత్ స్వరూపిణి, ధన్యోస్మి. అనుగ్రహ విశేషం ఎంతటి మహత్తునైనా కలిగిస్తుంది. లేకపోతే స్థాణువును జడమును అంటే కొండలు కదలలేవు కదా, స్థాణువును జడమును అయిన నేనేమిటి నీకు తండ్రి కావడం ఏమిటి? మరో 100 జన్మలు ఎత్తితే మాత్రము ఈ సౌభాగ్యం నాకు లభిస్తుందా? 100 అశ్వమేధాలు చేసిన, 1000 సంవత్సరాలు తపస్సు చేసిన ఇంతటి మహావైభవం నాకు దక్కేనా? ఆహా, జగన్మాత నాకు కన్న కూతురు అయ్యిందంటే ఈ రోజు నుంచి ఈ ప్రపంచంలో నా కీర్తికి తిరుగులేదు. ఆహో హిమాలయుడా, ఎంతటి ధన్యుడవు అంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తారు. ఏ తల్లి చల్లని కడుపులో కోట్లాది బ్రహ్మాండాలు ఉన్నాయో ఆ తల్లి నీకు చిట్టు తల్లిగా జన్మించిందని కీర్తిస్తారు. నా తల్లిదండ్రులు ఎవరో, ఈ పర్వత రూపంగా నన్ను ఎందుకు నిర్మించారో తెలియదు, కానీ ఇటువంటి దేవతలు మహాతపస్సులు నివసించడానికి నేను కారణమవుతున్నాను. ఇది చాలు ఈ జన్మకు అని మురిసిపోతున్న నాకు ఎంతటి గొప్ప వరం ఇచ్చావు తల్లి. ధన్యుణ్ణి. ఇది నా అర్హత కాదు, కేవలం నీ కృప. తల్లి, నాదొక చిన్న కోరిక. వేదాంత ప్రతిపాదితమైన నీ రూపాన్ని తెలుసుకోవాలని ఉంది. భక్తి సహితమైన యోగాన్ని, శృతి సమ్మతమైన జ్ఞానాన్ని అనుగ్రహించు. హిమవంతుడి అభ్యర్థనను జగన్మాత సమ్మతించింది. శృతి నిహితమైన రహస్యాన్ని బోధించింది. ఇది నిజానికి హిమవంతుడు అడిగాడు, కానీ మనం కూడా అడిగినట్టే. కాబట్టి అమ్మ చెప్పింది మనం కూడా విందాం. జగన్మాత చేసిన జ్ఞానబోధ.
దీన్ని దేవీ గీత అంటారు. ఆ భాగవతంలో లేదు, కానీ ఆ ఆ కృష్ణ పరమాత్మ చరిత్రలో ఉన్నటువంటి ఆ భగవద్గీత అక్కడ ఉంది, ఇక్కడ ఈ దేవీ గీత ఉంది. ఈ రెండింటికి భేదమేమి ఉండదు, రెండు ఒకటే. అమ్మ పురుష రూపం ధరిస్తే శ్రీకృష్ణుడు అనేది ఒక నానుడి. దేవతలారా, మీరు కూడా వినండి, విన్నవారందరూ నా రూపాన్ని పొందుతారు. హిమాలయ ఆదిలో నేనే ఉన్నాను, మరొకటి ఏదీ లేదు. అది ఆత్మరూపం. దానికి చిత్తు, సంవిత్తు, పరబ్రహ్మ అని పేర్లు. అది అప్రత్కరం, అనిర్దేశ్యం, అనౌపమ్యం, అనామయం. దానికి సర్వసిద్ధమైన ఒకానొక శక్తి ఉంది. ఆ శక్తికే మాయా అని పేరు. అది సతి కాదు, అసతి కాదు, ఉభయము కాదు, అవిరోధముగా అన్నీను. ఇదొక విలక్షణమైన వస్తువు వంటిది. అగ్నికి వేడిమిలాగా, సూర్యుడికి వెలుగులాగా, చంద్రుడికి వెన్నెలలాగా ఇది నాకు సహజ శక్తి. జీవులు, వారి కర్మలు, కాలము అన్నీ అందులోనే సంచరిస్తూ ఉంటాయి. మన వెర్రిగానే ఈ అగ్నికి వేడి, సూర్యుడికి వెలుగు, చంద్రుడికి వెన్నెల ఇచ్చింది ఎవరు? ఆ అమ్మే. మనకి ఇవే తెలుసును కాబట్టి వీటిని ఉపమానంగా ఆ శక్తి నాది, అలా ఉంది అని ఆవిడ ఉపమానం చెప్పింది. జీవులు, వారి కర్మలు, కాలము అన్నీ అందులోనే సంచరిస్తూ ఉంటాయి. గాఢ నిద్రలో స్వాప్నిక వ్యవహారంలాగా ఇవన్నీ అభేదంగా అందులో విలీనమై ఉంటాయి. ఆ స్వశక్తి సమాయోగం వల్ల నేను బీజాత్మను పొందుతున్నాను. స్వధారావణం వల్ల దోషత్వము, సమాగమత్వము ఉంది, సమాగతమవుతుంది. చైతన్య సమాయోగం వల్ల నిమిత్తత్వము చెప్పబడుతుంది. ప్రపంచ పరిణామం వల్ల సమవాయిత్వము సంక్రమిస్తుంది. కొందరు ఈ మాయాశక్తినే తపస్సు అన్నారు, కొందరు తమస్సు అన్నారు, కొందరు జడం అన్నారు. జ్ఞానము మాయా ప్రధానము, ప్రకృతి శక్తి అజము, ఇవన్నీ పర్యాయ పదాలే. దీన్నే శైవ శాస్త్ర విశారదులు విమర్శ అని వ్యవహరిస్తూ ఉంటారు. వేదాంతులు అవిద్య అంటారు. ఇలా మాయాశక్తిని నిగమాగమాదుల్లో చాలా పేర్లు ఉన్నాయి. దృశ్యత్వం వల్ల జడత్వము, జ్ఞానత్వం వల్ల అసత్వము, చైతన్యానికి దృశ్యత్వము లేదు, దృశ్యత్వం ఉంది అంటే అది జడమే. చైతన్యం ఎప్పుడూ స్వప్రకాశము, పరప్రకాశితత్వం దానికి ఉండదు, అవసరం లేదు. అంతేకాదు అనవస్థ దోషం వస్తుంది కనుక దానికి స్వప్రకాశిత్వం కూడా ఉండదు, స్వప్రకాశమే. కర్మకర్తృ విరోధం లేని ప్రకాశం దీపంలా స్వయం ప్రకాశం. ఇది స్వయం ప్రకాశమానం కనుక ఇతరాలను అదే ప్రకాశింపజేస్తుంది. అందుకే నా సిద్ధ సంవిత్తనువుకి నిత్యత్వము, నిద్రలో దృశ్యమానమయ్యే కళలకు చలన సంబంధంగా వ్యభిచారం ఉంది, అంటే వ్యర్థత్వం ఉంది. సంవిత్తుగా అటువంటిది లేదు, ఎవరి అనుభవంలోనూ లేదు. ఒకవేళ అనుభూతమే అయితే అది ఎవరు సాక్షిగా అనుభూతమయ్యిందో అదే సిస్టము, అదే సంవిద్రూపము అని తెలుసుకోండి. అందుకనే ఈ సంవృద్రూపానికి నిత్యత్వం చెప్పారు శాస్త్ర కోవిదులు. అత్యంత ప్రేమాస్పదత్వం వల్ల దీనికి సంవిత్తుకి ఆనంద రూపము, ఏ తదితరమంతా మిథ్య కనుక దీనికి అసంగత్వము స్పష్టమే. ఇది అపరిచ్ఛిన్నం, కేవలం జ్ఞానం, ఆత్మధర్మం కాదు. అలా అన్నామంటే ఆత్మకు జడత్వం వచ్చి పడుతుంది. జ్ఞానానికి జడశేషత్వం కన్నది కాదు, విన్నది కాదు, అసంభవం.
అలాగే చిద్ధర్మం అనడానికి వీల్లేదు. చిత్తు కేవలం అభిన్నం. అందుచేత ఆత్మ అనేది జ్ఞానరూపం, సుఖరూపం. అది సత్యం, పూర్ణం, అసంగం, ద్వైతజాల వివర్జితం. సంస్కారజన్యమైన కామకర్మ కళా విపాకాదులన్నీ ఆ మాయ వల్ల ఆవిర్భవిస్తూ ఉంటాయి. అవివేకము, అవిద్య, అబుద్ధి అనబడే మాయ వల్లనే వీటికి సృజన జరుగుతూ ఉంటుంది. పర్వతరాజా, ఇది సంవిధాత్మ, నా అలౌకిక రూపం, అవ్యాకృతం, అవ్యగ్రం, మాయాస బలితం. దీన్నే కారణంగా శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. ఇది అన్ని తత్వాలకు ఆదితత్వం, సచ్చిదానంద రూపం. సర్వకర్మ ఘనీభూతము, ఇచ్ఛాజ్ఞాన క్రియాశ్రయము, హ్రీంకార మంత్రవాచ్యము అయిన నా ఆదితత్వాన్ని నీకు ఉపదేశించాను. దాని నుంచే శబ్ద తన్మాత్ర రూపకమైన ఆకాశం ఆవిర్భవించింది. ఆకాశం నుండి స్పర్శాత్మకమైన వాయువు, వాయువు నుండి రూపగుణాత్మకమైన అగ్ని, అగ్ని నుంచి రసగుణకమైన జలము, జలము నుంచి గంధగుణకమైన పృథివీ ఆవిర్భవించాయి. వీటిలో ఆకాశం కేవల శబ్దగుణకమైతే వాయువు శబ్ద స్పర్శ గుణకం, అగ్ని శబ్ద స్పర్శ రూపగుణాన్వితం, జలమేమో శబ్ద స్పర్శ రూప రసగుణాన్వితం. పృథివికి శబ్ద స్పర్శ రూప రస గంధాలు 5 ఉంటాయి కనుక దీన్ని పంచగుణాన్వితం అంటారు. ఈ పంచభూతాల కలయికతో ఏర్పడింది సృష్టి. దీన్నే మహస్సూత్రం అంటారు, లింగము అని కూడా అంటారు. ఇది సర్వభూతాత్మకము. ఆత్మకు లింగ శరీరము, కారణ శరీరము 2 ఉంటాయి. కారణదేహము అవ్యక్తమని లోగడే చెప్పాను కదా. పంచీకరణ మార్గంలో స్థూలదేహం ఏర్పడుతుంది. పంచభూతాలు తమ తమ గుణాలతో కూడి ఇతర గుణాలతోనూ కలవడం వల్ల ఏర్పడే స్థూల శరీరాన్నే విరాట్ దేహము అని కూడా అంటారు. పంచభూతాలలో ఉండే సత్వాంశాల చేత చెవులు మొదలైన ఇంద్రియాలు ఏర్పడతాయి. జ్ఞానేంద్రియాల సమ్మిశ్రణం చేత అంతఃకరణం ఏర్పడుతుంది. ఈ అంతఃకరణం వృత్తిభేదం వల్ల 4 విధాలు. సంకల్ప వికల్పాత్మకాన్ని మనస్సు అంటారు. సంశయరహితమైన నిశ్చయ జ్ఞానాన్ని బుద్ధి అంటారు. అనుసంధాన శక్తి కలిగింది చిత్తము. అహంకార రూపమైన ఆత్మవృత్తికే అహంకారం అని పేరు. రజోంశాలతో రూపొందినవి కర్మేంద్రియాలు. వీటి ప్రత్యేక సమ్మిశ్రణ వల్ల ప్రాణం అనేది 5 విధాలు అవుతోంది. హృదయస్థానంలో ఉండే వాయువును ప్రాణము అంటారు. గుదస్థానములో అపానం అంటారు. నాభిస్థానములో సమానం అంటారు. కంఠదేశంలో ఉదానం అంటారు. మిగతా సర్వ శరీరాలను వ్యాపించి ఉండే వాయువును వ్యానము అంటారు. ఈ 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, ప్రాణ పంచకము, బుద్ధి, మనస్సు ఇవన్నీ కలిపితే సూక్ష్మ శరీరము. దీనినే లింగ శరీరం అని అంటారు. ఇది ప్రకృతి అనేది 2 రకాలు. ఇక ప్రకృతి అనేది 2 రకాలు. సత్వాత్మిక ప్రకృతినే మాయ అంటారు. ఇది అవిద్యాగుణ మిశ్రితమై ఉంటుంది. స్వాశ్రయాన్ని కాపాడుకునే గుణం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. దీనిలో ఈశ్వరుడు ప్రతిబింబిస్తాడు. ఇతడు స్వాశ్రయ జ్ఞానవంతుడు, సర్వజ్ఞుడు, సర్వకర్త, సర్వానుగ్రహకారకుడు. అవిద్యలో ఉండే ప్రతిబింబమే జీవుడు. అవిద్యలో ఉండే ప్రతిబింబమే జీవుడు. ఇతడు సర్వదుఃఖాశ్రయుడు. అవిద్యలో మునిగిన ఈ జీవేశ్వరులకు శరీరత్రయం ఉంటుంది. దేహత్రయాభిమానం వల్ల నామత్రయం ఏర్పడింది. కారణ శరీరాత్మకుణ్ణి ప్రాజ్ఞుడు అని, సూక్ష్మ
శరీరాత్మకుణ్ణి తైజసుడు అని, స్థూల శరీరాత్మకుణ్ణి విశ్వడు అని అంటారు. ఈ ఈశసూత్ర విరాట్పదవాచ్యుడైన జీవుడు వ్యష్టి రూపుడు, ఈశ్వరుడు సమిష్టి రూపుడు. ఆ సర్వేశ్వరుడు జీవానుగ్రహకాంక్షతో సర్వభోగాశ్రయంగా విశ్వాన్ని సృష్టిస్తాడు. అతడికి ఆ శక్తిని ఇచ్చేది నేనే, ఆ ప్రేరణ కలిగించేది నేనే. హిమగిరీంద్ర, ఈ చరాచర జగత్తు అంతా నా మాయాశక్తి అధీనమే. పరమార్థత వాస్తవం చెప్పాలంటే నాకంటే మాయ వేరుగా లేదు, నేనే మాయ. వ్యవహారంలో మాత్రము మాయ అని విద్య అని వేరువేరుగా చెబుతూ ఉంటారు. తత్వదృష్టిలో ఈ భేదం లేదు, ఉన్నది కేవలం నా తత్వమే. సర్వ జగత్తును సృష్టించి మాయా కర్మాధిక సహితనై అందులోకి నేను ప్రాణ పురస్సరంగా ప్రవేశిస్తాను. లోకాంతర్గతి మొదలైనవన్నీ నా మాయావాదాలే. ఘటాకాశాదులాగా నేను ఉపాధి భేదాలకు అతీతంగా ఉంటాను. ఘటాకాశం, పటాకాశం, చిదాకాశం. ఘటాకాశం అంటే ఖాళీ కొండలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం ఒక ఆకాశంగా మనం భావిస్తే, పటాకాశం అంటే ఒక అద్దంలో మనం చూసేటటువంటిది అవ్వచ్చు. అలాగే ఆకాశం పైన ఉన్నటువంటిది మొత్తం అంతా కూడా ఒకటే ఆకాశం. ఇవి ఇందులో ఉంది అందులో ఉంది అని మనం అనుకోవడమే తప్ప ఉన్నదంతా కలిపి ఒకటే. కాబట్టి ఘటాకాశాదుల్లాగా నేను ఉపాధి భేదాలకు అతీతంగా ఉంటాను. ఉచ్చ నీచాది వస్తువులన్నింటినీ తన వెలుగులో సమానంగా ప్రకాశింపజేస్తున్న సూర్యుడికి ఏ దోషాలు ఎలాగ అంటవో అలాగే నాకు ఎప్పుడు ఏ దోషాలు అంటవు. ఇక్కడ చెప్పింది మళ్ళీ ఒకసారి, ఉచ్చ నీచాది వస్తువులన్నింటినీ తన వెలుగుతో సమానంగా ప్రకాశింపజేస్తున్న సూర్యుడికి అంటే మురుగునీరు, గంగా నది నీరు, చచ్చిపోయిన శవం, బతికున్నటువంటి ప్రాణి, చెట్టు చేమ పుట్ట, మలాలు మూత్రాలు దగ్గర నుంచి చనిపోయి కుళ్ళిపోయిన కళేబేరాల దగ్గర నుంచి ఏదైనా కానీ అన్నింటి మీద సమానంగా ప్రకాశింపజేస్తున్న సూర్యుడికి వీటి యొక్క వాసన కానీ ఇది మంచిది, ఇది పువ్వు, ఇది వాసన, ఇది చెడ్డది అనేటటువంటివి ఏవి ఆ సూర్యుడికి అందవు. అలాగే ఎలాగంటావో నాకు కూడా ఎప్పుడు ఏ దోషాలు అంటవు, అలాగే ఆత్మకు కూడా అనేది చెబుతూ ఉంది. ప్రాళేయాచల బుద్ధ్యాది కర్తృత్వాన్ని కొందరు నాకు ఆపాదిస్తారు, మరికొందరు ఆత్మ అని, ఇంకొందరు కర్మ అని నాకు పేర్లు పెడతారు. ఇదంతా మాయాభేదం వల్ల ఏర్పడే అజ్ఞాన భేదం తప్ప మరింకేమీ కాదు. అసలు జీవేశ్వర విభాగ కల్పనమే మాయ. ఘటాకాశం మహాకాశ కల్పన వంటిదే ఇదిను. ఇలాంటిదే జీవాత్మ పరమాత్మ విభాగం కూడా. బహుజీవత్వం మాయ వల్ల ఏర్పడిందే తప్ప స్వతసిద్ధం కానే కాదు. ఈశ్వర బహుత్వము మాయయే. ఆ మాయ దేహేంద్రియాది సంఘాత భేదిత. జీవభేదన కల్పనకు అవిద్య హేతువు. గుణాలు వాసన భేద భేదితాలు. సారాంశంగా చెబుతున్నాను, ఏ భేద కల్పనకైనా హేతువు కేవలం మాయ, మరొకటి కానే కాదు. సృష్టి అంతా నాలో ఓతప్రోతంగా ఇముడి ఉంటుంది. ఈశ్వరత్వం నాదే, సూత్రాత్మ విరాడాత్మ నేనే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వాణి లక్ష్మి పార్వతులు, సూర్యచంద్ర తారకాదులు అన్నీ నేనే. పశుపక్షి రూపాలు నావే. చండాలుడు నేనే, తస్కరుడు నేనే, బోయవాడు నేనే, సత్కర్మలు నేనే, దుష్కర్మలు నేనే. ఇక్కడ
ఇది వింటూ ఉంటే మనం ఎప్పుడూ వింటూ ఉండదు. శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకునేటప్పుడు వినేది అయిన ఆ రుద్రం అంతా కూడా ఇవే చెప్పింది. అది ఇక్కడ అమ్మ నేనని చెబుతోంది. అంటే ఇప్పుడు ఇంతకీ అమ్మ శివుడా, అమ్మ రెండు ఒకటే. అదే ఆవిడ చెప్తోంది. ఇక్కడ విష్ణువు, శివుడు, బ్రహ్మ, ఇంకొకళ్ళు ఇలా వేరుగా చూసుకోవాల్సిన పనే లేదు. అంతా సర్వాత్మ ఆ అమ్మ. స్త్రీ పుంసక క్రూరకర్మలు అన్నీ నేనే, దుష్కర్మలు నేనే, బోయవాడు నేనే, సత్కర్మలు నేనే. స్త్రీ పుంస స్త్రీ పున్నంసుపుకారాలు అంటే స్త్రీలు, పురుషులు, నపుంసకులు, అన్ని ఆకారాలు సర్వము నేనే, సందేహం లేదు. కన్నది కానీ విన్నది కానీ ఏ వస్తువు అయినా నేనే, లోపల బయట అంతటా వ్యాపించి ఉన్నది నేనే. చరము కానీ అచరము కానీ లేని వస్తువు లేదు. ఒకవేళ ఉంది అంటే అది శూన్యము, గొడ్రాలి బిడ్డలాంటిది. ఒకే రజ్జువు సర్పంలాగా మౌలికంగా ఇంకా ఇతర రకాలుగా ఎలా భ్రాంతి కలిగిస్తుందో అలాగే నేను ఈశాది రూపాలతో భాషిస్తూ ఉంటాను. అధిష్టానాతిరేకంగా కల్పిత వస్తువు ఏది భాషించదు. అందుచేత నా అస్తిత్వంలోనే ఈ సృష్టికి అస్తిత్వం. నా సత్తతతోనే ఇది సత్తావంతమవుతోంది అని ఇంకా దేవి చెబుతూ ఉంది. హిమవంతుడు శ్రద్ధాళువై ఆలకించుతూ ఉన్నాడు. ఇంకా ఏం చెప్తుందో ఆ జగన్మాత యొక్క విరాట్ రూపం చూపిస్తుంది. ఇప్పుడు వచ్చే భాగంలో విందాము. ఆ రూపాన్ని కనులారా దర్శిద్దాము. శ్రీ జగన్మాత చరణారవిందాలకి సమర్పించుకుంటూ అర్పణ చేసుకుంటూ ఈ భాగాన్ని ముగించి వచ్చే భాగంలో మిగతాది విందాం. స్వస్తి.